మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఇక ఈ యొక్క చిత్రానికి కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తూ ఉండగా, తెలుగు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించడం జరుగుతూ ఉంది. ఇక ఈ యొక్క సినిమాలో జయసూర్య, నవీన్ చంద్ర, అంజలి, సముద్రకని, శ్రీకాంత్, సునీల్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తూ ఉన్నారు. ప్రముఖ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తూ ఉన్నాడు. దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పుడెప్పుడు అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్న గేమ్ చేంజర్ టీజర్ ప్రేక్షకుల ముందుకు రాని వచ్చేసింది. అయితే మొదటగా హెవీ క్రౌడ్తో, స్లో బీజిఎంతో బేసిక్గా రామ్ చరణ్ అంతా మంచోడు ఇంకోడు లేడు కానీ వాడి కోపం వస్తే అనే డైలాగ్తో టీజర్ స్టార్ట్ అయింది. తర్వాత కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్ సన్నివేశాలతో పాటు రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ గెటప్ ట్రైలర్కి హైలైట్గా నిలిచింది అని చెప్పాలి. ఇక సీనియర్ పొలిటీషియన్ పాత్రలో శ్రీకాంత్, సముద్రకని, జయసూర్య, జయరాం తదితరులు కనిపించారు. అయితే వీరికి డైలాగ్ స్పేస్ కూడా పెద్దగా లేదు. చివరికి రామ్ చరణ్ ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పే డైలాగ్ టీజర్ మొత్తాన్ని ముగిస్తూ ఉంది. అయితే ఈ యొక్క టీజర్లో హీరోయిన్ కియారా అద్వానీకి పెద్దగా డైలాగులు లేవు. ఇక ఎప్పట్లాగానే తన మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్తో హైప్ పెంచేశాడు, ఆలోపింపజేశాడు. పొలిటికల్ సన్నివేశాలు, డైరెక్టర్ శంకర్ టేకింగ్ వంటివి హైలైట్గా చేస్తూ కట్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ యొక్క మూవీ జనవరి కానుకగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతూ ఉంది. అయితే మొత్తానికి తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి. టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన రామ్ చరణ్ తల్లి కొణిదెల సురేఖ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించింది చిత్రబృందంపై. చరణ్ టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క టీజర్లోని ఎంట్రీ సీన్స్ కానీ, నీ యాక్షన్ సీన్స్ కానీ, అలాగే నువ్వు చెప్పిన డైలాగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. పక్కా యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కొణిదెల సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.